హాయ్ ఫ్రెండ్స్, స్వామి వివేకానంద చెప్పిన సోదరిమణులారా లేవండి మేల్కొండిలో పార్ట్ 58లో భారతీయ సిద్ధ పురుషుల్లో పార్ట్ 1 చెప్తున్నాను. ఈరోజు నేను భారతీయ సిద్ధ పురుషుల గురించి మాట్లాడేటప్పుడు చరిత్ర రూపమైన సాక్ష్యం లేనట్టి పురాతన కాలానికి నా మనసు పరిగెడుతోంది. ఆ ప్రాచీన కాలపు అంధకారంలో దాగిన రహస్యాలను వెలువరించడానికి సంప్రదాయంతో కూడిన జనశ్రుతి గాథలు వ్యర్థంగా ప్రయత్నిస్తున్నాయి. భారతీయ సిద్ధపురుషులు లెక్కలేనంత ఉన్నారు. వేల కొద్ది సంవత్సరాలుగా భారత జాతి ఈ సిద్ధాంతాలను సృష్టించడం కంటే చేసిన మహత్తర కార్యం ఇంకోటి లేదు. యుగకర్తలై మహా తేజస్తో వెలిగిన కొందరి జీవితాలను మాత్రమే తీసుకుని వారిని గురించి నా పరిశోధన ఫలితాలను మీకు చెబుతున్నాను. ముందుగా మన శాస్త్ర గ్రంథాలను గురించి మనం ఒకంత తెలుసుకోవాలి. సత్యయుగం యొక్క 2 ఆదర్శాలు మన శాస్త్రాల్లో ఉన్నాయి. ఇందులో ఒక దాన్ని సనాతనమని, రెండవ దాన్ని అంత ప్రామాణికమైనది కాదని, అయినా కొన్ని దేశకాల పరిస్థితుల్లో అది విధిగా అనుసరించవలసిందే అని మనం అంటున్నాం. జీవుడు, ఈశ్వరుడు వీరి స్వభావం గురించి, జీవాత్మ పరమాత్మలకున్న సంబంధాన్ని గురించి శృతులు లేక వేదాలు అనే వాని వల్ల తెలుస్తుంది. రెండవ రకపు సత్యాలను మనం స్మృతులని పేర్కొంటున్నాం. మనువు, యజ్ఞవల్క్యుడు మొదలైన వారి గ్రంథాల్లోనూ, పురాణాలు మొదలు తంత్రశాస్త్రాల వరకు ఉన్న గ్రంథాల్లోని అవి తెలుపబడ్డాయి. ఈ రెండవ రకం గ్రంథాలు సిద్ధాంతాలు శత్రువులకు లోబడినాయి. వీనిలో ఏదైనా శృతి విరుద్ధంగా ఉంటే దాన్ని త్రోసేసి శృతి ధర్మాన్నే పాటించాలని సిద్ధాంతం. మానవుని గతి గమ్యాల బాహ్యరూపం మాత్రం వేదాల్లో సూచించబడినాయని, వాటి వివరాలు స్మృతుల్లోనూ పురాణాల్లోనూ విశదం చేయబడినాయని దీని అభిప్రాయం. సామాన్య ధర్మాలు మాత్రం తెలుసుకోవడానికి శృతులు చాలు. పారమార్థిక జీవనాన్ని గురించి అంతకు మించి తెలుపగలిగింది లేదు, తెలుసుకోవడము సాధ్యం కాదు. జీవాత్మ అఖండత్వాన్ని సాధించుకోవడానికి కావలసిందంతా పూర్తిగా శృతులలో బోధించారు. వివరాలు మాత్రం లేవు. వీటిని శృతులు ఆయా కాలాల్లో పూరిస్తూ వచ్చాయి. శృతులను కూర్చిన మరొక విశేషం ఏమంటే, వాళ్ళలోని సత్యాలను పోగు చేసిన ఋషులు చాలామంది. వారిలో చాలామంది ఋషులు, కొందరు స్త్రీలు, వారు ఎటువంటి వారో, ఎప్పుడు పుట్టారో ఈ మొదలైన విషయాలను గూర్చి మనకు తెలిసింది చాలా కొద్ది మాత్రమే. అయినా వారి ఉత్తమ భావాలు, వారు కనిపెట్టిన రహస్యాలు వేదాల్లో సురక్షితంగా కాపాడబడి ఉన్నాయి. స్మృతుల్లో దీనికి మారుగా వ్యక్తుల విషయాలే ఎక్కువ ప్రధానంగా కనిపిస్తున్నాయి. లోకాన్ని ఉర్రూతొలగించగల పురుషసింహులు, అద్భుత వాకులు, మహామహిమాఢ్యులు, సర్వజనాకర్షకులు చాలామంది మొట్టమొదటిసారిగా మన ఎదుట నిలబడ్డారా అన్నట్లు సాక్షాత్కరిస్తారు. కొన్ని సందర్భాల్లో వారి బోధల కంటే వారి స్వరూపాలే మహత్తరంగా కనిపిస్తాయి. మనం గ్రహించవలసిన విచిత్ర విషయం ఇంకొకటి ఉంది. మన మతం నిర్గుణమైన సగుణ బ్రహ్మమును బోధిస్తోంది. నిర్గుణ బ్రహ్మాలను ఎన్నింటినో బోధిస్తూ అనేకలు మూర్తిమత్వాలను కూడా చేస్తుంది. కానీ మన మతానికి మూలాధారాలైన శృతులలో పూర్తిగా నిర్గుణతత్వమే ఉంది. గొప్ప అవతారాలు, దైవం ధరించే మానస్వరూపాలు, ప్రవక్తలు మొదలైన వైయక్తిక భావాలన్నీ స్మృతుల్లోనూ పురాణాల్లోనూ గోచరిస్తుంటాయి. మన మతం ఒక్కటి తప్ప ప్రపంచంలోని ఇతర మతాలన్నీ పురుషకూడుడైన ఒకానొక మహత్తర జీవితంపై ఆధారపడి ఉన్నాయి. క్రైస్తవ మతం క్రీస్తు మీద, యేసుక్రీస్తు మీద, మహమ్మదీ మతం మహమ్మద్ మీద, బౌద్ధ మతం బుద్ధుని మీద, జైన మతం జినుల మీద, ఇలాగే ఇతర మతాలు ఇతరులపైన ఆధారపడి నిర్మాణమై ఉన్నాయి. ఈ మతాలన్నీ తమ మహాపురుషులను గురించిన చారిత్రాత్మకమైన నిదర్శనాల విషయమై గొప్ప పోరాటాలు జరిపి ఉంటాయని మనం ఊహించవచ్చు. ఈ మహాపురుషుల జీవితాలను గురించిన చారిత్రక నిదర్శనాల బలం ఎప్పుడైనా సడలిపోతే వారి మత భవనం అంతా నేలకూలి విచ్ఛిన్నమైపోతుంది. మనకి దుర్వస్థ తప్పింది.
ఎందుకంటే మన మతం మానవులపై కాక ధర్మ సిద్ధాంతాలపై ఆధారపడి ఉంది. మీరు మీ మత ధర్మాలకు లోబడి వర్తించడం, ఎవరో ఒక ఋషి కానీ అవతార పురుషుడు కానీ ఆ ధర్మాలను చెప్పాడని కాదు. వ్యక్తులపై ఉండే ప్రామాణ్య బుద్ధి వల్ల మనం ధర్మాన్ని ఆచరించడం లేదు. వేదాల ప్రామాణ్యం కృష్ణుని వల్ల రావడం లేదు. కృష్ణునికే వేదాలు పరమ ప్రమాణం అవుతున్నాయి. వేదాలను బోధించేవారిలో ఆయన ఉత్తమోత్తముడు కావడం వల్లనే ఆయనకు పూజ్యత కలిగింది. ఇతర అవతారాల సంగతి అలాంటిదే. మన ఋషులందరి విషయము అంతే. మానవుడు పరిపూర్ణుడు కావడానికి, మోక్షం పొందడానికి కావలసిందంతా వేదాల్లో ఉండటమే మన ప్రాథమిక సిద్ధాంతం. అంతకు మించిన నూతన ప్రమాణాన్ని దేన్ని కానీ నీవు కనిపెట్టజాలవు. సమస్త జ్ఞానానికి పరమావధి అయిన పరిపూర్ణ అద్వైతాన్ని దాన్ని నీవు పోజాలవు. ఆ గమ్యం ఇప్పటికే సాధించబడి ఉంది. దాన్ని దాటిపోవడం అసంభవం. తత్వమసి అనే బోధన స్వానుభవానికి తెచ్చుకోవడంతో ఆధ్యాత్మిక జ్ఞానం పరిపూర్ణమవుతోంది. అది వేదాల్లో ఉంది. ఇక మిగిలిందంతా భిన్న భిన్నమైన దేశకాలాలను, పరిస్థితులను, సంబంధాలను అనుసరించి అప్పుడప్పుడు ప్రజలకు మార్గం చూపుతుండడానికి ఏర్పడిందే. ప్రాచీన సనాతన మార్గాన్ని అనుసరించి ప్రజలు నడవడం కోసమే గణ్యులైన ఆ మహాపురుషులు అవతరించేవారు. యదా యదా హి ధర్మస్య గ్లాని భవతి భారత అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మానికి హాని, అధర్మానికి వృద్ధి కలిగినప్పుడంతా నేను పుడుతూ ఉంటాను. సాధువులను రక్షించడం కోసం, దుష్టులను సంహరించడం కోసం, ధర్మాన్ని స్థాపించడం కోసం నేను ప్రతి యుగంలో పుడుతూ ఉంటాను. శ్రీకృష్ణ భగవాన్ని ఈ సుప్రసిద్ధ గీతా వచనం కన్నా ఎక్కువ విశదంగా ఈ విషయాన్ని మరేది రుజువు చేయజాలదు. భారతీయులకున్న భావం ఇదే. దీని ఫలితార్థం ఏమిటి? తర్కం మీద, మహాపురుషుల ప్రామాణ్యం మీద కానీ, చివరికి అవతార పురుషుల మీద కానీ ఆధారపడక తమ సొంత పునాదుల మీదనే స్వతంత్రంగా నిలిచి ఉండే ఈ నిత్య ధర్మాలు ఒకవైపు ఉన్నాయి. ఇది భారతదేశం విశిష్ట లక్షణం కావడం వల్ల వేదాంత మతం ఒక్కటే విశ్వజనీయ మతం కాగలదని, అది మానవులను గురించి గాక ధర్మ సిద్ధాంతం గురించి బోధించేది కాబట్టి ప్రపంచంలో ఇప్పటికి సిద్ధమై ఉన్న విశ్వజనీయ మతం ఇదొక్కటే అని మనం బాహాటంగా లోకానికంతా చాటి చెప్పవచ్చు. ఒక పురుషుని పైన ఆధారపడి నిర్మించిన ఏ మతాన్ని కానీ ప్రపంచంలోని అన్ని జాతుల ప్రజలను ఆదర్శంగా అంగీకరించరు. మన దేశంలోని మహాపురుషులు ఎంతోమంది వెలిసారని మనకు తెలుసు. ఒక చిన్న పట్టణంలో సైతం వేర్వేరు చిత్తవృత్తులు గల ప్రజలు తమ తమ చిత్తవృత్తులను అనుసరించి వేర్వేరు వ్యక్తులను ఆదర్శమూర్తులుగా వర్తిస్తున్నారు. అలాంటప్పుడు ఒక మహమ్మదో, ఒక బుద్ధుడో, ఒక క్రీస్తో ప్రపంచమంతటికి అనన్యమైన ఆదర్శంగా స్వీకరించబడటం ఎలా సాధ్యం? న్యాయమంతా, నీతి అంతా, ఆధ్యాత్మిక ధర్మం అంతా, సిద్ధాంతం అంతా ఆ ఒక్క పురుషుని అంగీకారం ఉన్నంత మాత్రం చేతనే సత్యమైనదిగా సమస్త ప్రజలు శిరసా వహించడం ఎలా? ఇక వేదాంత మతానికో అలాంటి ఏ పురుషుని ప్రామాణ్యాధికారాలు అవసరం లేదు. దాని ప్రమాణం నరుని సనాతన ప్రకృతే. అందరి నీతులు ఇదివరకే సిద్ధమై ఉన్నట్టు సనాతనమైన మానవుని పారమార్థిక స్థైర్యం మీద ఆధారపడి ఉన్నాయి. అయినా అతి ప్రాచీన కాలం నుండి మానవ జాతిలో అధిక సంఖ్యాకులు సుగుణమూర్తి ఆవశ్యకమై ఉంటుందనే సంగతి మన మహాపురుషులు తెలుసుకున్నారు. ఏదో ఒక రూపంలో సగుణ దైవతం ప్రజలకు కావాల్సి ఉంటుంది. సగుణ దైవతం ఉండకూడదని గట్టిగా వాదించిన బుద్ధుని నిర్యానంతరం 50 సంవత్సరాలన్నా గడవక ముందే అతని శిష్యుడు అతనినే ఒక సుగుణ దైవతంగా ఏర్పరిచి ఆదరించడానికి ప్రారంభించారు. ఈ సుగుణ దైవతం అవసరమే. అయినా నిజం ఆలోచిస్తే సుగుణ దైవతాలుగా భావించబడిన వారిలో 195 మంది మన మానవ పూజకు అర్హులు. కానీ ఊహకల్పత
సుగుణ దైవతల కన్నా శ్రేష్టతరమైన సజీవ దైవాలు ఈ లోకంలోనే అప్పుడప్పుడు మన మధ్య మనతో పాటు నివసిస్తూ మనతో కలిసిమెలిసి తిరుగుతూ ఉండటం కద్దు. మన ఊహకల్పితమైన బూటకు దైవానికంటే ఇలాంటి వారిని సేవిస్తే మన జన్మలు ధన్యమవుతాయి, మన జీవితాలు చతుర్థార్థమవుతాయి. మీరు కానీ నేను కానీ కల్పించుకోగలిగిన ఏ భగవద్భావనకం కూడా శ్రీకృష్ణుడు గొప్పవాడు కదా. మీరు కానీ నేను కానీ కల్పించుకోగలిగిన ఏ భగవద్వానకం కంటే కూడా శ్రీకృష్ణుడు గొప్పవాడు కదా. మన మనస్సులో మీరు కానీ నేను కానీ కల్పన చేసుకోగలిగిన ఆదర్శమూర్తి కంటే బుద్ధుడు ఎన్నో రెట్లు సజీవము, పూజనీయము అయిన ఉత్తమ భావనామూర్తి కదా. అందువల్లే అట్టి పురుషులు ఊహకల్పిత దేవతల అందరినీ నెట్టివేసి మానవజాతి వల్ల ఎప్పుడూ పూజలు అందుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్తున్న స్వామి వివేకానంద చెప్పిన సోదరిమణులారా లేవండి మేల్కొండిలో పార్ట్ 58లో పార్ట్ 58లో పార్ట్ 1 భారతీయ సిద్ధాంత పురుషుల్లో పార్ట్ 1 అయింది. నెక్స్ట్ పార్ట్ 2 చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్తున్న ఈ లేవండి మేల్కొండలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి నన్ను క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.